అసలు ఈ మనం హోలీ పండుగను ఎందుకు చేసుకుంటున్నాం, దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి అనేది మనం చూసుకుంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మూడు క్యారెక్టర్లు. ఒకటి ఏంటంటే హిరణ్యకశిపు, ఆ తర్వాత వాళ్ళ చెల్లి హోలిక, ఆ తర్వాత హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు. ఈ మూడు క్యారెక్టర్లు గుర్తుపెట్టుకోండి. అయితే హిరణ్యకశిపుడు ఒక రాజు అన్నమాట. వాళ్ళకి పితరుల దేవుళ్ళు ఉన్నారు. అతను కూడా వాళ్ళ పితరుల దేవుణ్ణి పూజిస్తాడు. అతని తర్వాత అతని కొడుకు కూడా వాళ్ళ పితరుల దేవుణ్ణి పూజించాలని చెప్పేసి కోరుకొని వాళ్ళ కొడుకును కూడా పితరుల దేవుణ్ణి పూజించేటట్లు చేశాడు. అప్పుడే భారతదేశంలోకి పర్షియా దేశం నుంచి బ్రాహ్మణులు రావడం జరిగింది. అయితే వాళ్ళ తెలివితేటలు, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం చూసి ఈ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వాళ్ళ చేతిలో పెట్టాడు. ఎందుకు? జ్ఞానాన్ని, తెలివిని నేర్పించండి నా కొడుకు అని చెప్పేసి ప్రహ్లాదుని బ్రాహ్మిన్స్ చేతిలో పెట్టారు. అయితే బ్రాహ్మిన్స్ 24 గంటలు హరినామ స్మరణ చేసేటటువంటి వాళ్ళు అన్నమాట. అయితే ఈ జ్ఞానం, తెలివితేటలు నేర్పించడమే కాకుండా ప్రహ్లాదుడికి హరినామ స్మరణ చేయడం కూడా నేర్పించారు. అంటే మహావిష్ణువుకి చాలా భక్తుడిగా ఆ ప్రహ్లాదుని మార్చడం జరిగిందనమాట. ఆ తర్వాత నుంచి ప్రహ్లాదుడు కేవలం విష్ణు భక్తుడిగా మారిపోయి వాళ్ళ పితరుల దేవుణ్ణి మర్చిపోయాడు. అయితే అది గమనించినటువంటి తండ్రి చాలా సార్లు హెచ్చరించాడు, అయినా కూడా ప్రహ్లాదుడు వినలేదు. అయితే హిరణ్యకశిపుడి చెల్లెలు ఉంది కదా హోలిక, ఆమెను పిలిపించి ఇట్లాగా నీ అల్లుడికి చెప్పు, ప్రహ్లాదుడికి నా మాట వినట్లేదు, 24 గంటలు హరినామ స్మరణ చేస్తున్నాడు, మన పితరుల దేవుని మర్చిపోయాడు అని చెప్పేసరికి హోలిక కూడా వచ్చి ఆ తండ్రి మాట వినాలి, తండ్రి చెప్పిన మాట వినాలి, నాన్న చెప్పిన మాట విను అని చెప్పేసి కొంచెం బోధ చేస్తా ఉండేది అనమాట. ఆ బోధకి ఆ ప్రహ్లాదుడు హరినామ స్మరణ వదిలేసి కొంచెం ఇటువైపు తిరిగాడు. ఏది? వాళ్ళ పితరుల దేవుల వైపు కొంచెం మళ్ళీ తిరిగాడు. అది ఈ బ్రాహ్మణ్స్కి నచ్చలేదు. ఈ బ్రాహ్మణ్స్కి నచ్చకపోవడంతో విష్ణు అనే దేవుడి దగ్గరికి పోయారు అనమాట. ఆ విష్ణు అనే దేవుడి దగ్గరికి పోగానే విష్ణు అనే ఆ దేవుడు ఏం చేశారంటే, అడ్డుగా ఉంది ఎవరు ఇక్కడ? హోలిక. ఎందుకంటే హోలిక మాటలు వినే ప్రహ్లాదుడు వాళ్ళ పితరుల దేవుడిని మళ్ళీ తిరిగి పూజిస్తున్నాడు. అయితే మనకి ఇక్కడ అడ్డుగా ఉంది హోలిక అని చెప్పేసి హోలిక దగ్గరికి వెళ్ళి ఆమెని మంటల్లో వేసి చంపేశాడు అనమాట. ఆ తర్వాత నుంచి ప్రహ్లాదుడు